కాసేపట్లో హైదరాబాద్ లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ మొదటిసారిగా తెలంగాణలో పర్యటించనున్నారు. ఒకవైపు వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూనే మరోవైపు పరేడ్ గ్రౌండ్స్ వేదికగా బీజేపీ నిర్వహించే భారీ బహిరంగ సభ ద్వారా పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు. 9,400 కోట్ల విలువైన పనులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. హైదరాబాద్ పనాజీ ఎకానమిక్ కారిడార్లో భాగంగా గద్వాల నుంచి మహబూబ్ నగర్ వరకు 80 కిలోమీటర్ల మేర నిర్మించే 4 లైన్ల రహదారికి, జహీరాబాద్ పారిశ్రామిక సిటీకి శంకుస్థాపన చేస్తారు. కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టును, కాజీపేట రైల్ అండర్ రైల్ బైపాస్ ను ప్రారంభించనున్నారు. వరంగల్ పీఎం మిత్ర మెగా టెక్స్టైల్స్ పార్క్, మల్కాపూర్ గ్రీన్ ఫీల్డ్ పెట్రోలియం టెర్మినల్లను జాతికి అంకితం చేయనున్నారు. ఈ ప్రాజెక్టులన్నీ హెచ్ఐసిసి వేదికగా వర్చువల్ గా చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డికి అధికారికంగా ఆహ్వానం అందించారు. కేంద్ర ప్రభుత్వం తరపున జాతీయ రహదారుల శాఖ రీజనల్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ సీఎంను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామయ్యే ఈ వేడుకకు హాజరు కావాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి పీఎంతో కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు మోదీతో ప్రత్యేకంగా సమావేశమై మెట్రో విస్తరణతో పాటు పెండింగ్ ప్రాజెక్టులను క్లియరెన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో ప్రధాని మోదీ అధికారిక కార్యక్రమ ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పరిశీలించారు. హెచ్ఐసిసి వేదికగా 9,400 కోట్ల రూపాయల పలు అభివృద్ధి ప్రారంభోత్సవ, శంకుస్థాపన కార్యక్రమాలను ప్రధాని వర్చువల్ గా జాతికి అంకితం చేయనున్నారు. కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఇతర అధికారులు హాజరు కానున్నారు. శిరీష, మరి కాసేపట్లో విజయం అనంతరం కూడా రాష్ట్ర బీజేపీ నేతల్లో, కార్యకర్తల్లో జోష్ నింపేలా సభ ఏర్పాట్లను అయితే చేశారు. ప్రతి ఒక్క చైర్ పైన ప్రధాని మోదీకి సంబంధించినటువంటి ఫోటోలను కూడా ఏర్పాటు చేశారు. వచ్చేటువంటి కార్యకర్తలు కానీ ప్రజలకు సంబంధించి నేతలకు సంబంధించింది. ఒకసారి మనము విజువల్స్ లో చూసుకున్నట్టయితే పశ్చిమ బెంగాల్ విజయం అనంతరం కూడా రాష్ట్ర బీజేపీ నేతల్లో, కార్యకర్తల్లో జోష్ నింపేలా సభ ఏర్పాట్లను అయితే చేశారు. ప్రతి ఒక్క చైర్ పైన ప్రధాని మోదీకి సంబంధించినటువంటి ఫోటోలను కూడా ఏర్పాటు చేశారు. వచ్చేటువంటి కార్యకర్తలు కానీ ప్రజలకు సంబంధించి, నేతలకు సంబంధించి కూడా గ్యాలరీలు సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముందుగా బేగంపేట్ ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత హెచ్ఐసిసికి నేరుగా ప్రధాని వెళ్ళనున్నారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు కూడా అక్కడ జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమ శంకుస్థాపన, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం తిరిగి పరేడ్ గ్రౌండ్స్కే ప్రధాని మోదీ చేరుకుంటారు. ఇక ఇప్పుడే అందుతున్న సమాచారం ప్రకారము ఏదైతే లీజర్ టైం ఉందో, అంటే ప్రధాని మోడీ షెడ్యూల్ చూసుకున్నట్టయితే 4:15 నుంచి దాదాపు 6 గంటల వరకు కూడా రాష్ట్ర నేతలతో పాటు అదేవిధంగా ఏపీకి సంబంధించినటువంటి సీఎం, డిప్యూటీ సీఎంల ఇంటికి ప్రధాని వెళ్తున్నట్టు కూడా ఇందాకనే అధికారికంగా కూడా కన్ఫర్మ్ అయింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఇటీవలే శస్త్రచికిత్స జరిగింది. సో పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. ఆ భేటీలో నటుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఆ భేటీలో పాల్గొంటున్నట్టు కూడా రాష్ట్ర బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. అనంతరం ఏపీ సీఎం చంద్రబాబుతో కూడా ప్రధాని సమావేశం కానున్నారు. ఈ భేటీల అనంతరము 6:10 మళ్ళీ బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి పరేడ్ గ్రౌండ్స్కి వస్తారు. 6:30 నుంచి 7:10 వరకు ఇక్కడ బహిరంగ సభలోనే ప్రధాని మోదీ ఉండనున్నారు. ఏం మాట్లాడతారు అనే దానిపైన కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత, అదేవిధంగా ప్రధానిగా మూడోసారి ఎంపికైన తర్వాత తొలిసారి తెలంగాణకు, హైదరాబాద్కు మోడీ రానున్నారు. సభకు సంబంధించి మొత్తంగా కూడా 1000 మంది కళాకారులను కూడా ఏర్పాటు చేశారు. ప్రధానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పే విధంగా ఇటు రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయం ముట్టిపడేలా అనేకమైనటువంటి కళాఖండాలు, ఇటు బోనాలు కానీ, బతుకమ్మ కానీ, డప్పు దరువులు కానీ అనేకమైనటువంటి కళా ప్రదర్శనలతోని ప్రధాని మోడీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పే విధంగా కూడా రాష్ట్ర బీజేపీ ఏర్పాట్లను చేయడం జరిగింది. ఇక వన్స్ ఇప్పటికే పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో మొత్తంగా కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమలైపోయినాయి. మధ్యాహ్నం 1 గంట నుంచే ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్టు కూడా ఇటు కాకినాడ కానీ, మంచిర్యాల కానీ, ఖమ్మం, అదేవిధంగా ఆదిలాబాద్ కు సంబంధించినటువంటి ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. 3,200 బస్సులను కూడా, ఆర్టీసీ బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడిప్పుడే జనాలందరూ కూడా సభకు చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. 3 గంటల తర్వాత పూర్తి స్థాయిలో
ఇక్కడ జనాలకు సంబంధించి కార్యకర్తలకు సంబంధించి మొత్తం మందిని కూడా లోపలికి అలౌ చేస్తారు. ఇంకా డయాస్ విషయానికి వస్తే ప్రధానంగా 3 డయాస్లను ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు కూడా ఈ సభలో పాల్గొన్నారు. అశ్విని వైష్ణవ్, నితిన్ గడ్కరీతో పాటు 3 గంటల తర్వాత పూర్తి స్థాయిలో ఇక్కడ జనాలకు సంబంధించి కార్యకర్తలకు సంబంధించి మొత్తం మందిని కూడా లోపలికి అలో చేస్తారు. ఇక డయాస్ విషయానికి వస్తే ప్రధానంగా 3 డయాస్లను ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు కూడా ఈ సభలో పాల్గొన్నారు. అశ్విని వైష్ణవ్, నితిన్ గడ్కరీతో పాటు కిషన్ రెడ్డి, బండి సంజయ్, అదేవిధంగా ముఖ్య నేతలు రామచంద్రరావు అందరూ కూడా పాల్గొనే విధంగా మెయిన్ డయాస్ ను ఏర్పాటు చేశారు. ఇక ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని మున్సిపల్ స్థానాలను కూడా బీజేపీ కైవసం చేసుకుంది. ఆ మున్సిపల్ చైర్మన్లకు అదేవిధంగా జిల్లా అధ్యక్షులకు కూడా ఒక సెపరేట్ డయాస్ ఏర్పాటు చేశారు. కళాకారులకు సంబంధించినటువంటి మరొక వేదికను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సభ చుట్టూ అదేవిధంగా బయట కూడా మొత్తంగా కూడా ఎల్ఈడి స్క్రీన్స్ ను అందుబాటులో ఉంచారు. వచ్చేటువంటి కార్యకర్తలు గాని ప్రజలు కూడా ప్రతి ఒక్కరు వీక్షించే విధంగా కూడా ఎల్ఈడి స్క్రీన్స్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరోపక్క సాయంత్రం కొంత వర్షం కురుస్తుందనేటువంటి సమాచారంతో కూడా ఇక్కడ ఎటువంటి ఆటంకం కలగకుండా జర్మనీ టెంట్లను కూడా రూఫులు మొత్తం కూడా ఏర్పాటు చేసి ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ఇటు పోలీస్ శాఖ కూడా పూర్తి స్థాయి బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. క్యూఆర్ కోడ్ ఉండి పాసులున్న వారికి లోపలికి అనుమతి చేస్తున్నారు. వారి గ్యాలరీలకు పంపించడం జరుగుతుంది. ఇక నిన్న మోదీ చేసినటువంటి ట్వీట్ కూడా ఇప్పుడు చాలా వరకు రాష్ట్ర రాజకీయ పార్టీలో చర్చ జరుగుతుంది. 2 పార్టీలకు సంబంధించి కూడా మోడీ నిన్న ట్వీట్ చేయడం జరిగింది. ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించి కూడా కానీ ప్రతి ఒక్క ఏర్పాట్లు అయితే చేశారు. స్టేజ్ మీద ఉండేటువంటి ఏదైతే పాసులకు సంబంధించి కూడా ఇష్యూ చేయడం జరిగింది అనే దానిపైన ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది. మహిళా రిజర్వేషన్ బిల్లునే కీలకంగా తీసుకొని మోదీ మాట్లాడుతున్నట్టు కూడా తెలుస్తుంది. వచ్చేటువంటి వారికి కూడా ఎండాకాలం కావడంతో ఇటు త్రాగునీరు కానీ ప్రతి ఒక్క ఏర్పాట్లు అయితే చేశారు. ఆ స్టేజ్ మీద ఉండేటువంటి ఏదైతే పాసులకు సంబంధించి కూడా ఇష్యూ చేయడం జరిగింది. బేగంపేట ఎయిర్పోర్ట్ లో కూడా ప్రధాని మోదీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు కేంద్ర మంత్రులు, రాష్ట్ర నేతలు కూడా ఇందాకనే బేగంపేట వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్తున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా హెచ్ఐసిసిలో ఇటు అభివృద్ధి పనులు చేస్తూ అదేవిధంగా 9,400 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తూ ఇటు రాజకీయానికి సంబంధించినటువంటి అనేక సమీకరణాలు మార్చే విధంగా ప్రధాని మోదీ సభ ఉంటుందని చెప్పి కూడా రాష్ట్ర బీజేపీ నేతలు చెప్తున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి సభ ప్రారంభమవుతుంది. 6 గంటల 10 నిమిషాలకు ప్రధాని మోదీ ఇక్కడికి చేరుకుంటారు. 6:30 నుంచి 7:10 వరకు పూర్తిగా 40 కాసేపట్లో హైదరాబాద్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ప్రధానిగా 3వసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ మొదటిసారి తెలంగాణలో పర్యటించనున్నారు. ఒకవైపు 1,000 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూనే మరోవైపు పరేడ్ గ్రౌండ్స్ వేదికగా బీజేపీ నిర్వహించే భారీ బహిరంగ సభ ద్వారా పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేయనున్నారు. 9,400 కోట్ల విలువైన పనులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. హైదరాబాద్ పనాజీ ఎకానమిక్ కారిడార్ లో భాగంగా గద్వాల నుంచి మహబూబ్ నగర్ వరకు 80 కిలోమీటర్ల మేర నిర్మించే 4 లైన్ల రహదారికి, జహీరాబాద్ పారిశ్రామిక సిటీకి శంకుస్థాపన చేశారు. కాజీపేట, విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టును, కాజీపేట రైల్ బైపాస్ ను ప్రారంభించనున్నారు. వరంగల్ పీఎం మిత్ర మెగా టెక్స్టైల్స్ పార్క్, మల్కాపూర్ గ్రీన్ ఫీల్డ్ పెట్రోలియం టెర్మినల్లను జాతికి అంకితం చేయనున్నారు. ఈ ప్రాజెక్టులనన్నీ హెచ్ఐసిసి వేదికగా వర్చువల్ గా చేపట్టనున్నారు.